అమ్మగారు మన వాకర్స్ కడతానని చెప్పాం కదా, నేనే కట్టేశాను సార్. అందరూ ఉంటేనే వాకర్స్. కరెక్ట్గా టైంకి వచ్చింది. తిప్పాలా చల్ల తిప్పాలా? ఓకే వేసేయండి. నువ్వు దగ్గర ఉండి చేయాలి. కట్టండి బాగా. ఓకే నెక్స్ట్ పెద్ద అయిపోయిందండి. బాబా ఫోటో తీసి పడి రండి సార్. ఫోటో తీయండి. గవర్నర్ గారు ఉన్నారు. వచ్చిందా? ఎలా వచ్చింది? పర్వాలేదు. అయిపోయింది. లేడీ అయిపోయి ఉన్నారు. అందరు గట్టిగా చెప్పలు కొట్టండి. ముఖ్య అతిథులు ఆహ్వానిస్తున్నారు. స్వాగతం సుస్వాగతం. అలాగే
ఆరోగ్యం కోసం నడపడమే కాకుండా సమాజ సేవలో కూడా భాగస్వామి అయ్యే విధంగా గత కొన్ని సంవత్సరాలు నడుస్తుంది. దానిలో ఈ సంవత్సరం ద్వారకానాథ్ గారు గవర్నర్ గారు చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఆయన ప్రతి నెల ఒక బులెటిన్ తీసుకురావడం, ఆ బులెటిన్ ద్వారా అన్ని క్లబ్ల యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయనే విషయాన్ని చాలా ప్రస్ఫుటంగా దానిలో ప్రచురించడం, అవన్నీ కూడా అందరికి అందుబాటులోకి తీసుకురావడం, ఇలాంటి కార్యక్రమాలకి ఆయన సఖీమణి కూడా చేదోడు వాదోడుగా అదే పద్ధతిలో స్పందించడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఈ వాకర్స్ చాలా దోహదం చేస్తున్నాయి. తర్వాత ఆయన గవర్నర్ అయినటువంటి ఉమేష్ గారిని కూడా క్యాబినెట్ సెక్రటరీగా చేసుకుని చెప్పండి, మీరే చెప్పండి, అది ఎంతవరకు న్యాయం ఉంది? అది మనసు మాత్రం గుర్తు పెట్టుకొని 101 ఒక ఎగ్జాంపుల్గా నిలబెట్టుకోండి. 101 ఎవరు కూడా నెక్స్ట్ మొదలుగా నేను కాదు, అది ఐజే గారు సత్యనారాయణ గారు కోర్టుకి రాను చెప్పి ప్రమాణం చేసేసి నిజంగా అది చాలా బాగుంటుంది. ఏముందండి, మీరు గొప్పగా ఉంటే వాళ్ళ పర్మిషన్ పిలుస్తారండి. మీకు నాకు ఎన్నోసార్లు చెప్పారు, నా పోస్ట్ తీసుకోండి, వస్తుంది పోస్ట్ బస్ తెచ్చి ఇక్కడ వస్తుంది, నాకు వద్దు, నేను అది ఇట్లాగే సేవ చేస్తాను. ప్రతి ముందు వరకు కూడా వాటర్ నా రక్తం నా ప్రేమ ఒకే, నాకు కావాల్సింది స్నేహ, నాకు కావాల్సింది ప్రేమ. ఈరోజు మంచి అందరూ చూస్తాను, మీరు కాదు, మొత్తం ఈ ఇంటర్నేషనల్ 13 జిల్లాలో కావాలంటే ఎంత ముందుకు వస్తుంది. ఆ విధంగా నేను వెళ్ళాను, ఆ మనసు నాకు పెట్టుకోలేదు, ఎక్కువ కానీ పెట్టుకోలేదు. నాకు ఒకటి కాదు, నాకు స్నేహం ప్రేమ నాకు కావాలి. ఎందుకంటే చీకో నచ్చిన తర్వాత నేను నిలబెట్టాను, నాకు నీ ఓటు ఇవ్వలేదు, మీరు నిలబడి ఆయన ఓటు ఇవ్వాలి. అది ఎందుకు రాల్చండి మనలో మాకు, అది బాగా గమనించండి. ఎందుకంటే ఈరోజు నేను కాన్ఫరెన్స్ చేయడం అప్పుడు మనసులో మాట బాగా గట్టిగా చెప్పాను. అది మీరేమనుకోవద్దు, డబ్బులు వచ్చేయండి, డబ్బులు ఇస్తాం, త్వరలో వస్తుంది, మీరు అభివృద్ధి చేయకపోయింది కానీ మన మధ్య స్నేహితులు మాత్రం గడిచి పట్టుకోవద్దండి. స్నేహితులు ఎక్కడ పెంచండి, అయిపోయింది జరిగిపోయింది, ముందుకు మాత్రం అందరూ సపోర్ట్ చేయండి. మేము కాబట్టి గవర్నర్ మళ్ళీ గవర్నర్ అందరూ సపోర్ట్ చేసి వెళ్ళండి. కానీ నెక్స్ట్ మొత్తం మాత్రం మీరు ఇప్పుడు కూడా మనసులో పెట్టుకోవద్దు, నాకు కావాలో సీట్ వద్దు, మీలో గుణం ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి మీరు చేయండి చెప్తారు. ఐటీ గారు మీరు అరెస్ట్ కదా, మీరు చేయాలి, మీరు వద్దంటే వేరే, కానీ మీలో గుణం వాళ్ళ ఇంటికి వస్తారండి. అది నేర్చుకోండి. అంటే ఇప్పుడు ఈరోజు అవార్డు ఉంది, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి, కానీ చెప్పదు. ఎంత వాయిస్కి పెద్ద ఈరోజు సంవత్సరం 80లో దగ్గరికి వచ్చాము. సత్యనారాయణ తర్వాత నేను వాయిస్ మనిషి, అది కావడం నాకు వాకర్స్ అంటే ప్రాణం, వాకర్స్ అంటే నా రక్తం, వాకర్స్ అంటే నా హృదయం. కాబట్టి మీరు అందరూ ముచ్చటగా ఉండి ఆరోగ్యంగా ఉండి మనలో మనం స్నేహ పెంచుకుంటారు. తనదైన శైలిలో పద్ధతిలో ఈ జిల్లాలో నిలబెట్టిన వాకర్ ద్వారకానాథ్ గారు, ఈ సంవత్సరం 2025 ఒక డైనామిక్ లీడర్ పదవి స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దయచేసి అందరూ ఈ సభ జరుగుతున్నప్పుడు కొద్దిగా నిశ్శబ్దం పాటిస్తే మనకు బాగుంటుంది. ధన్యవాదాలు. నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న డిస్ట్రిక్ట్ 101 వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హెల్త్గా మరియు క్యాబినెట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ 1/1/2026 సంవత్సరం నుంచి గవర్నర్ పదవిని స్వీకరించబోయి మా వాకర్ మహేశ్వరరావు గారు. డియర్ వాకర్ లీడర్స్, ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. డిస్ట్రిక్ట్ 101 మనకి 11 జిల్లాలు ప్రస్తుతం ఉన్నాయి. అందులో 101 మన జిల్లాలో 139 క్లబ్లు ఉన్నాయి. సో
ఈ సంవత్సరం భారతనాథ్ గారి రైల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్లబ్స్ అఫిలియేషన్ ఫీ కట్టడం, అలాగే రిపోర్ట్స్ పంపడం కూడా జరిగింది. దట్ ఇస్ వండర్ఫుల్ అచీవ్మెంట్ భారతనాథ్ గారు. అందుబాటులో ఉంటుందో, ఎక్కడ సంకుచిత విశ్వాసాల ఎదురు గోడలతో ప్రపంచం ముక్కలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ అల్పెరిగిన పోరాటం తన ఉచ్చ స్థితిని అందుకుంటుందో, ఎక్కడ వివేకం అనే నిర్మల ప్రవాహం తుచ్చ ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పిపోదో, శాశ్వతము క్రియాశీల భావాలతో నా మనసు నన్ను ఎక్కడికి నడిపిస్తుందో, ఓ ప్రభు అట్టి స్వాతంత్ర స్వేచ్ఛామయ స్వర్గంలోకి పయనించటకు మానవాన్ని మేలుకొందు. 1 minute silence for one piece. ఈవేళ గవర్నర్ గారు ఎక్కడి కార్యక్రమం పెడతారు అని అడిగే ఒక సస్పెన్స్ మాత్రం చివరి 3 రోజుల వరకు కొనసాగింది. అది ఎక్కడ వేసేది 3 రోజుల ముందు మాత్రమే తెలియజేశారు. ఎందుకంటే ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి ఈవేళ అలాగే ప్రతి దగ్గర కూడా ఎన్ని 11 నెలలు 11 ప్రాంతాలు ఇక్కడ నేను చూపించి మీ అందరికీ కొద్దిగా ఇబ్బంది అయినా సరే నాకు ప్రతి దగ్గర కూడా ఒకరోజు ఆయన ఫోన్ చేసి త్వరగా కాన్ఫరెన్స్ ఎప్పుడు అని అడిగారు. డిసెంబర్ 7 సార్ అన్నాను. అయితే ఏం కావాలన్నారు. మీకు ఇష్టం సార్ అన్నారు. ఏం అడగలేదు. ఒక అరగంటలో నీకు ఇది నచ్చిందా, నీకు ఇది ఓకేనా అని నాకు ఒక వాట్సాప్ నుంచి పంపించారు. ఆయన జోధ్పూర్లో ఉంటుండగా అది ఒక ప్రత్యేకంగా అభిమానం. తర్వాత నేను అన్నాను, సార్ మీరు ఇచ్చిన దానికి నేను ఎంచడం అనేది భావ్యం కాదు, మీకు ఏది నచ్చితే అది ఇవ్వండి అన్నాను. నీ మనసుకు నచ్చింది నేను ఇస్తాను, ఇది నీ మనసులో ఉందని నాకు తెలుసు, నేను ఇదే ఇస్తానని చెప్పి ఆయన 240 ఇస్తే నేను ఇమ్మీడియట్గా సభ్యుల్ని నేను చేర్చుకునే మనిషికి 23వ తేదీ నవంబర్ ఆఖరి తేదీ అయిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ మంది సభ్యులు అలా చేరుతున్నారు. దయచేసి నేను చాలామందిని ఒక 20-30 మందిని కాదన్నందుకు ఆ 20-30 మందికి నేను నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తుంటున్నాను. ఎందుకంటే మనం డబ్బులు తీసుకోవడం కాదు, వాళ్ళు ద్వారకాలు చాట్ చేసుకున్నప్పుడు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఒకే మాట చెప్పాను. నేను అడుగుతున్నాను, శ్రీకృష్ణుడి రజను నేను నీకు అలాగే నీ వరం మాటించాను. ఈ రోజు వరకు అసలు నిజంగా మీరు 11 కవిగానే రిలీజ్ చేసి కూడా గొప్ప చెప్పాల్సింది. డబ్బులు అడగవద్దు అని ఆమె చేసి వచ్చింది, తక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చింది, అది లెక్క. ఎందుకంటే అంత మీకు తక్కువ వేస్తాం, మంచిగా మనతో లేని వాళ్ళు ఎవరు తక్కువ వేస్తాను, అది విడిచిపెట్టండి. కానీ మనం చేసిన పనులు మాత్రం జ్ఞాపకం, మనం చేసిన సర్వీస్ కూడా ఒక లెక్క కావాలి. ఎన్ని సర్వీస్ ఇచ్చారు అది మెయిన్ కావాలి. ఇప్పుడు మేడం గారు ఉన్నారనుకోండి, మా గృహాన్ని గారు నేను డబ్బులు తీసుకోవాలి కదా, కష్టపడారు, ఇంటికి వెళ్ళారు, కులకి వెళ్ళారు, ఊరికి వెళ్ళారు. ఈరోజు స్థితికి వచ్చారంటే నిజంగా ఎంతవరకు కూడా మీరు చేసింది అంటే నెంబర్ 2 అసలు నెంబర్ 1కి రావడానికి కూడా అవకాశం నేను చెప్పలేదు. ఈ రోజు మేము నెంబర్ 2లో ఉన్నాం. మన ఇంట్రెస్ట్ లేవాలి అర్థం గారు. ఒకప్పుడు నేను మాట చెప్తాను, అయితే గారు 2 సార్ క్షమించండి, నాకు పోస్ట్ అక్కర్లేదు, నాకు మీకు మంచి కావాలి అందువల్ల ఈరోజు అదే ఆడుతున్నాను. నాకు పోస్ట్ ఏమిటంటే కొంచెం బాగా ఉంటుంది. మీరు నా చేతి వల్ల ఏమంట రాలేదంటే మీరు నా మీద బాధపడతారు. నిజం బాధపడతారు. ఏమంటే నేను ఎంత కష్టపడేవాళ్ళు, శ్రమ చేశాను, ఎన్ని యాక్టివిటీ చేశాను, ఎన్ని పేపర్లు చేశాను, నాకు ఎంత ఫస్ట్ ప్రైజ్ రాలేదు. అది ప్రతి గొప్పలో ఇది కాక ఇంకా ఉన్నాయి, నోట్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే గత 10 ఏళ్ళ నుంచి నేను చూస్తాను, మన నోట్లు తీయాలని చాలా కష్టపడతారు. మొన్న చెప్పండి సరే మనం అందరూ అందరం లాగాలి అల్వదాస్గా పెట్టలో అన్నారు. మీరు ఇక్కడ చీలికలు పెట్టవద్దు, ఎలక్షన్లో వద్దు, ఆయన మనసులో పెట్టుకోవాలి. ఎందుకు చెప్తానండి, ఈ రోజు మనసులో పెట్టుకుని నిన్నకి 4 తీవ్ర ప్రెసిడెన్సీ అందరినీ కాదని గవర్నర్ నాటకం తీసుకొచ్చింది. అది ఎంతో సంతోషం, ఎంతో సంతోషం. ఇప్పుడు గవర్నమెంట్ కోసం మీరు ఏమనుకోవద్దు, గవర్నమెంట్ కోసం ఉంటుంది, 4 వెళ్ళిపోతారు. ఆ సపోర్ట్ అనేది ప్రతి గవర్నమెంట్కి
తోటలో తీస్తాను నేను ఈడికే తీస్తాను. అది ఎందుకో మళ్ళీ మన బంధువులకి ఎందుకో చెప్పండి. ముందుకుపోతాడు. అంతా మన అన్నదమ్ములు అప్పచెల్లు అనుకున్నప్పుడు ఈ చెల్లిక ఉండొచ్చు అంటే చెప్పండి. మంజీవం అనేది అలవలు రాస్తారు మట్టి, ఇది భూమి. మంజీవం అనేది అలవలు రాస్తారు మట్టి, ఇందులో చీలికలు ఉంది అసలు. చెప్పండి, ఎందుకు బాగుంటుంది చెప్పండి. ఏ పనిలో అయినా ఒక మీటింగ్ పెట్టారంటే విండో సైలెన్స్ ఉండవలసిందే, అందరూ కూర్చొని ఉండవలసిందే. ఇష్టం లేకపోతే బయట వెళ్ళిపోయినా ఇస్తారు రాజ్యాలు లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ నేను. కాబట్టి అలాంటి కల్చర్ ఈ అప్పటి నుంచి 87 నుంచి ఈ రోజు వరకు మన వాకర్స్ అందరూ పాటిస్తున్నందుకు వాకర్స్ అందరికీ ఒక బిగ్ ఫ్యాక్టరీ. మన వాకర్స్ లో డబ్బు లేదు, మన వాకర్స్ లో రిచ్నెస్ లేదు, మన వాకర్స్ లో ఉన్నదల్లా గుడ్ కల్చర్ అండ్ గుడ్ యాటిట్యూడ్. జోబులో ఎంత డబ్బు లేదంటే అనవసరం, బుర్రలో ఎంత మంచితనం ఉన్నదే అవసరం. ఎప్పుడు ఏది ఆశించకుండా ఏ పని చేయాలన్నా ఈరోజు కమల్పేట ఇప్పుడే చెప్పిన నాటింది అందరూ అనుకుంటారు, ఓహో కమల్పేట నాకు బాగా తెలుసు కాబట్టి నాకు ఇవన్నీ స్పాన్సర్ చేస్తాను. అది తప్పు మాట, చాలా తప్పు మాట. అది ఆయన ఎప్పుడు వాకర్ని చూసుకొని ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నారు, ఆ విధంగా చేసి వెళ్ళిపోతున్నారు ఏదో ఆశించకుండా. అలాంటి యాటిట్యూడ్ ఉన్న ఈ రోజుల్లో దొరుకుతారా? అలాంటి కల్చర్ ఎవరైనా తాగడం అంటే అలాంటి ఆయన మన కమల్ రెడ్డి గారు ఇప్పటికీ ఎప్పటికీ ఆయన ఎప్పుడు హీరో వాకర్స్ ఇంటరాక్షన్ అంత దీనిగా చేస్తారు. అదేవిధంగా మన వాకర్స్ ఈ రోజు ఇలా ఉన్నట్టే మెయిన్ కారణం ఐదా గారు సత్యానంద గారు. మాకు ఒక మంచి టీవీగా ఈ అమ్మగారి గురించి కట్టిన ఇల్లు నలుగురికి ఉపయోగపడాలని నాన్నగారి యొక్క ఉద్దేశం మనసులో పెట్టుకొని నా అమ్మ కట్టింది ఎప్పుడూ మా అమ్మలా చాలా అందంగా ఉండాలి అని మాకున్న చేతనంత దేవుడు ఇలా చేశాం. ఎందుకంటే మా అమ్మగారు చాలా అందంగా ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. అదేవిధంగా మా నాన్నగారు ఒక డాగ్ కూడా చూపించారు. మా నాన్నగారు క్వాలిటీలో తప్ప కాంప్రమైజ్ లేదు లైఫ్లో. ఎస్ ఆర్ నో అంతే అని తెలుసు. ఎంత కష్టపడ్డాం అనేది ఎప్పుడో దాని కన్సిడరేషన్ తీసుకోలేదు. కాబట్టి మా నాన్నగారి విషయంకి వస్తే ఏ పని చేసినా చిన్న తేడా ఉన్నా ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయలేనట్టే, అంత పర్ఫెక్షనిస్ట్ ఆయన. He always believed for the culture, quality, attitude. సన్మానం మనిషికి ఎప్పుడునో పోస్ట్ చూసి చేయండి, యాటిట్యూడ్ చూసి చేస్తాం. అందరూ అనుకుంటారు నేను ఏదో పోస్ట్లో నాకు సన్మానం చేస్తాను, అది ఉత్తు మాట. ఆల్రెడీ రాశారు ఎప్పుడు ఎవరైనా సన్మానం చేస్తానని మినిస్టర్ వస్తే ఎందుకంటే నా టైం వేస్ట్ చేస్తున్నాడు. ఏంటా ఇంటి సన్మానం చేస్తానంటే టైం వేస్ట్ చేస్తాం అన్నారంటే ఆ పనిలో నేను ఏదో పని చేయొచ్చు కదా. నేను మంచోడంటే నువ్వు చెప్తే నాకు తెలియట్లేదా? నాకు నువ్వు చాలా చెప్తే కానీ నేను ఎవరు రికగ్నైజ్ చేయట్లేదా? చేయకపోతే వద్దులే. ఆయన ఆ రోజుల్లోనే మున్సిపల్ కార్పొరేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు తప్పకుండా ఆయన అందరికీ ఈరోజు గవర్నర్ కింద మన ముందు, అది కూడా ప్రౌడ్ గవర్నర్. నేను అందరిలా గవర్నర్ కాదు, గవర్నర్ అందరికీ తెలిసిన ఆయన, ఇంటర్నేషనల్ లెవెల్లో తెలిసిన ఆయన. ఈరోజు గవర్నర్ చేసి ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడ వాకర్లో ఆటో
మా కాలేజ్ ల్యాండ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ బాగా చేస్తే అనుకున్నా కదా చేయాలి అని అనుకున్నా. ఆ రోజే చెప్పాడు, అమ్మా పోస్ట్ అనేది సంవత్సరమే, కానీ మనం ఒకసారి ఆ కుర్చీలో కూర్చుంటే ఎప్పటికీ మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంటే. మన యాటిట్యూడ్ మారకూడదు, మన యాటిట్యూడ్ ఎప్పుడు మారకూడదు. నా కుర్చీలో కూర్చోబెట్టానంటే కూర్చోబెట్టకపోతే అయిపోయినట్టు అని నేను మంచి చెప్పుకొని వెళ్ళిపోతాను, మంచి చేసుకొని వెళ్ళిపోతాను. జీవితాల్లో యువకులందరికీ ఎప్పుడు సపోర్ట్ చేసుకునే ఉంటాం. ఇప్పుడు పిఆర్పి అంటాం. ఏంటి పిఆర్పి అంటే మనం రిజైన్ చేస్తారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కింద. సో ప్రతి నిమిషం మనందరికీ ఆ బాధ్యత ఉంది, చేయవలసింది. ప్రతి నిమిషం మనం గొప్పగా చెప్పుకోవాలి. ఈ సంవత్సరం నేను ఇది చేస్తాను వాకర్స్ కానీ పిఆర్పీలు అందరూ చెప్పుకోవాలి. నేను పిఆర్పీ అని చెప్పుకుంటే సరిపోదు. ఇన్నాళ్ళు ఇంత చక్కగా ఒక ఫ్యామిలీని మనం అందరూ ముందుకెళ్తున్నామంటే అది ఒక మంచి కల్చర్, మంచి ఇనిషియేటివ్. మన ఫ్యామిలీలో కూడా మన పిల్లలకి ఇది నీది, ఇది నాది, ఇది నీది, ఇది నాది అని నేర్పించామనుకోండి, జీవితాలతో గీతలు తీసుకొని ఉంటారు. ఇది నీది, ఇది నాది, ఇది నీది, ఇది నాది అని. ఇది మనది అంటే కలిసి ఉంటాం, ఎప్పటికీ కలిసినే ఉంటాం. డిస్టర్బెన్స్ వస్తుంది, రాగం కాదు, ఏ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తుంది. కానీ డిస్టర్బెన్స్ కన్నా మించింది ఏంటంటే యాటిట్యూడ్, మన ఫోకస్ అన్న ఆబ్జెక్ట్. కాబట్టి చెప్తారు, ఎవరు అన్నారు నేను అందరూ వాడుకుంటున్నారు కదా అని. నన్ను వాడుకోకపోతే నేను ఉపయోగం లేదని సరే, మనం ఇంకోటి వాడుకోకపోతే మనం జీవితం ఏంటంటే మనం ఎప్పుడు అవతల వాడుకుంటున్నాను అనుకుంటాం తప్ప మనం వాడుకున్నారంటే మనకి చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తున్నారని. కాబట్టి మహేష్ గారు, రామనాథ్ గారు కూడా మీరు కూడా గవర్నర్ అంటే గవర్నరే. ఇంకా రిటైర్డ్ గవర్నర్లు, పాస్ట్ గవర్నర్లు అన్ని పక్కన పెడితే మనం ఎప్పుడూ యాక్షన్ చూసుకోండి. అదేవిధంగా ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, వాకర్స్ ఇంటర్నేషనల్ ఆఫీస్ చాలా స్ట్రెంగ్ చేయాలని. నా యొక్క తపన, ఆతృత ఎవరికి అర్థం కాక ఈరోజు హైదరాబాద్లో సత్యానంద గారు అంత చక్కగా చేస్తున్నారు. వాళ్ళని సపోర్ట్ చేయవలసిన బాధ్యత మనకు ఉంది, వాళ్ళని ఎక్యూట్ చేయవలసిన బాధ్యత ఉంది. పెద్దలందరికీ అలాగే ఎంతో ఇంట్రెస్ట్గా ఈ కాన్ఫరెన్స్కి వచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు. మంది వేరేగా అర్థం చేసుకోవడం కూడా జరిగింది. రవీంద్ర గారు చాలా జోవియల్గా, అంటే స్టూడెంట్స్లో ఉంటారు కాబట్టి ఆయనకు అది అలవాటైపోయింది, దాన్ని మనం ఎంజాయ్ చేస్తాం కూడా. కానీ అదే విషయాన్ని నేను చెప్పడంలో కొంచెం డిఫరెన్స్ అంతే. ఈరోజు డిసిప్లిన్ విషయం మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. మేము ఈ సంవత్సరం ఒరిస్సా జిల్లాకి చాలాసార్లు వెళ్ళడం జరిగింది. రీసెంట్గా వాళ్ళ కాన్ఫరెన్స్ కూడా వెళ్ళాం. అక్కడ నేను వాళ్ళని అప్రిషియేట్ చేసిన విషయం, 2:15కి వాళ్ళు భోజనానికి వదిలేరండి మీటింగ్లో. 2:15 వరకు కూడా ఒక్కళ్ళు కూడా పక్కన వాళ్ళతో మాట్లాడలేదు. కానీ అక్కడ ఉన్నది మనలాంటి మనుషులే. కానీ డిసిప్లిన్ అనేది మనకి మనం అలవాటు చేసుకోవాలంటే నేను పార్వతీపురంలోనే మ్యాక్సిమం చెప్పడం జరిగింది. ఒక గవర్నర్ సిస్టమేటిక్గా చేయడమే కాదు, మన క్లబ్లు సిస్టమేటిక్గా ఉండాలి, మీటింగ్స్ సిస్టమేటిక్గా ఉండాలి. ఒరిస్సా తర్వాత ఒక సిస్టమ్ మెయింటైన్ చేస్తుంది పర్ఫెక్ట్గా. బోర్డు మీటింగ్స్ కానీ, కాన్ఫరెన్స్లు కానీ, క్యాబినెట్ కానీ 101 మాత్రమే. ఇది నా ఈ సంవత్సరం అనుభవంలో, అంతకుముందు ఎలా ఉందో ఎక్కడుందో నాకు తెలియదు. ఈ సంవత్సరం అనుభవంలో, ఎందుకంటే మన ఆఫీస్ ఇక్కడ ఉండడం, మన ఆరిజిన్ ఇక్కడ అవ్వడం వల్ల మీకు బాధ్యత ఎక్కువ ఉంది. మీరు ఈ లోకల్లో ఉన్నారు, ఆల్వార్ దాస్ గారు తిరిగిన ప్రదేశంలో ఉన్నారు.
అప్పుడు మీరు ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి, మిగతా వాళ్ళకి చెప్పేలాగా ఉండాలి, మేము మీ గురించి 10 మందికి చెప్పేలాగా ఉండాలి. ఇలాగా మనం కనుక బులెటిన్ రెడీ చేసి బుక్ టైప్లో వేసి వేరియస్ ప్లేసెస్ని హైలైట్ చేసిన ఒకే ఒక్క గవర్నర్ ద్వారకానాథ్ గారు. చాలా చోట్ల అసలు డైరెక్టరీస్ లేవు, మంత్లీ మ్యాగజైన్స్ అంతకన్నా లేవు, కానీ చెప్తూనే వచ్చాం. ఇప్పుడు మీరు ఈరోజు ఆయన ఏది ఆశించకుండా చేసినా ఈ ఎగ్జాంపుల్ మేము డిస్ట్రిక్ట్ వైజ్గా క్యారీ చేస్తాం. ఫలానా గవర్నర్ ఇలా చేశాడు, ఇలా చేశాడు. ఒక మంచి విషయం 10 మందికి చెప్తే ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఇంప్లిమెంటేషన్కి వస్తుందని మేము తాపత్రయపడుతూ ఉంటాం. ఒక ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఎందుకు? ఆ ప్రోడక్ట్ రీచ్ అవ్వడానికి. అలాగే ఒక గవర్నర్ ఒక వెరైటీగా చేశారు, దాన్ని మనం మీటింగ్స్లో చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు రోల్ మోడల్. మేడం 101 చేశారంటే మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు అలా ఉండకూడదు? అలాగా రోల్ మోడల్ కోసమే మేము కొన్ని మార్పులు. ఫస్ట్ ప్లేస్కి రీచ్ అవ్వడం కొంచెం కష్టమే. మీ అందరికీ తెలుసు 201 గవర్నర్ 30 lakhs దాటిపోయారు. కానీ మన గవర్నర్ని సెకండ్ పొజిషన్లో నిలపాలంటే ఇంకా చిన్న కష్టం మనం పడవలసి ఉంది. దానికి రాత్రి మన కమలబేడి గారితో మాట్లాడడం జరిగింది మేము. ఎందుకంటే మనకు ఆపద్బాంధవుడు మన జిల్లాలో 101లో ఆయనే, అడగకుండా వరాలు ఇచ్చే దేవుడు ఆయనే, కానీ అడిగితే ఇంకొంచెం వస్తుందేమో అన్న ఉద్దేశంతో రాత్రి ఆయన కలవడం మాట్లాడడం జరిగింది. అలాగే మనం 1 కోటి రీచ్ అవ్వడానికి ఆయన వంతు సాయం ఆయన కూడా చేస్తానని మాకు మాట ఇచ్చారు. ఇలాగా కమలబేడి గారు ఈరోజు కాన్ఫరెన్స్ చైర్మన్. మనకి డిసెంబర్ 2021 ఇందాక ఎవరో ఒక క్యాండిడేట్ అడిగారు నన్ను, మీ ఫంక్షన్ ఎప్పుడు మేడం అని. డిసెంబర్ 2021 చాలామందికి తెలుసు. ఇక్కడే వైజాగ్లోనే కూడా ఎరీనా చిల్డ్రన్ పార్క్లో అరేంజ్ చేసాం. మీ అందరూ పెద్ద సంఖ్యలో రావాలి అని, నాకేదైనా అవసరం వస్తే మీరు సహకరించాలని కోరుతూ మీకు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. నిజానికి ద్వారకానాథ్ గారు ఈ విషయాలు కొన్ని మాట్లాడు. ఈ సంవత్సరమే బిజీగా ఉన్నాను అనుకున్నారు. తగ్గిస్తున్నారు, పెంచాలి మనం. ఈ టైంలోనే వీళ్ళ క్లబ్ నేను ఫస్ట్ టైం విజిట్ చేయడం. అవునవును, వీళ్ళందరికీ అదే చెప్తుంటాను, మీరు సైలెంట్గా వెళ్ళి కంట్రోల్. వెజ్ చెడ్డది కూడా ఉంటుంది. వెజ్ చెడ్డది
నెక్స్ట్